ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా పనిచేస్తుంది. రాబోయే తరానికి అతి చేరువలో ఐటీ ఉద్యోగాలు వస్తాయన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఘనంగా కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో వనసమారాధన. హాజరైన కమ్మ సేవా సంఘం ప్రతినిధులు, పాల్గొన్న పత్తిపాటి వెంకటకుమారి. ఎడ్లపాడు తిమ్మాపురం గ్రామాల్లో పేకట స్థావరాలపై పోలీసుల దాడులు. పేకట ఆడుతూ పట్టుబడిన 4 వ్యక్తులు, 2000 స్వాధీనం. చిలకలూరిపేట రూరల్ పోలీస్ కార్యాలయంలో పోలీసుల యోగాసనాలు. జిల్లా ఎస్పీ ఆదేశాలు అనుసరిస్తూ యోగా చేసిన రక్షక భటులు. అంతరాష్ట్ర దొంగను అరెస్ట్ చేసిన చిలకలూరిపేట అర్బన్ సిఐ రమేష్ బృందం. ఐటీ ఉద్యోగినంటూ వ్యాపారులకు బెదిరింపులు. ప్రగతి లక్ష్యంగా పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. ఆయా దేశాల్లోని అవకాశాలు, వనరుల సద్వినియోగంతో ఏపీని ప్రపంచంలో మేటిగా నిలపడానికి విశేష కృషి చేస్తున్నారు. పాలకులు సమర్థులైతే ప్రజల ముంగిటికే అభివృద్ధి ఫలాలు చేరుతాయనడానికి ప్రత్యక్ష నిదర్శనం ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరని, ఆయన విజన్, సమర్థత, నాయకత్వ పటిమకు ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పట్టుదల, పనితీరు తోడై రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవానికి బీజం వేశాయని చెప్పాలి. పెట్టుబడుల సాధన ధ్యేయంగా ప్రపంచాన్ని చుట్టేస్తున్న వారి దృఢ సంకల్పం ఏపీని దేశానికి తలమానికంగా అన్ని రంగాల్లో మేటిగా నిలుపుతుంది. సుదీర్ఘ సముద్ర తీరం, మానవ నైపుణ్యాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ పాలసీ, కూటమి ప్రభుత్వ సత్వర స్పందన పారిశ్రామికవేత్తల ఆకర్షణకు విశేష కృషి చేస్తున్నాయి. తెలంగాణ సంస్థ ప్రీమియర్ ఎనర్జీ 6,000 కోట్లు, కుప్పం కేంద్రంగా 2,203 కోట్ల రూపాయల పెట్టుబడుల ఆకర్షణ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో కీలక అధ్యాయంగా మారనుంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభోత్సవంతో ఏపీ వినూత్న ఆవిష్కరణ కేంద్రంగా నిలవనుంది. సుస్థిర ఆర్థిక అభివృద్ధి, మేలైన ఉపాధి కల్పనకు ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అనుబంధ రంగాలను బలోపేతం చేస్తుంది. 14-15 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న విశాఖ భాగస్వామ్య సదస్సు ప్రపంచ పారిశ్రామిక రంగాన్ని ఏపీ వైపు చూసేలా చేయనుంది. 410 ఒప్పందాలు, 9.8 లక్షల పెట్టుబడులతో సదస్సు సాక్షిగా నవ్యాంధ్రప్రదేశ్ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించనుంది. ప్రభుత్వంతో ఇప్పటికే జరిగిన పలు ఒప్పందాలకు తోడు సదస్సులో మరిన్ని కార్యరూపం దాల్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ముఖ్యమంత్రి ప్రకటించిన బంపర్ ఆఫర్లు ఇందుకెంతో మేలు చేస్తున్నాయి. పారిశ్రామిక రాయితీలలో పాటు వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులకు అధిక ప్రోత్సాహాలు గతంలో రాష్ట్రాన్ని పట్టి పీడించి పరిశ్రమల్ని తరిమేసిన రాజకీయ భూతం మరలా రాదన్న సీఎం భరోసా, ప్రపంచ టెక్ దిగ్గజాలు పారిశ్రామికవేత్తల్ని ఏపీ వైపు అడుగులు వేస్తున్నాయి. పెట్టుబడులు సాధించాలని అసమర్థులు గనకే గత పాలకులు చేపలు, మాంసం, కూరగాయల దుకాణాలే గొప్ప పరిశ్రమలుగా ప్రచారం చేసుకున్నారు. ప్రతిష్టాత్మక దావోస్ సదస్సులో ఫేక్ ఒప్పందాలు, కోడి, గుడ్డు కథలతో రాష్ట్ర ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. గంజాయి తదితర మాదక ద్రవ్యాలకు రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్రగా మార్చి అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువు ప్రతిష్టల్ని బజారుకిచ్చారు. ప్రజలకు తలవంపులు మిగిల్చి మేధా సంపత్తికి మారుపేరైన రాష్ట్ర యువత బంగారు భవిష్యత్తును నిర్వీర్యం చేశారు అని మాజీ మంత్రి పత్తిపాటి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కాకతీయ సేవా సమితి చిలకలూరిపేట ఆధ్వర్యంలో కార్తీక మాస సందర్భంగా బొప్పడిలోని శ్రీ ప్రసన్నాంజనేయ కళ్యాణ మండపంలో కార్తీక వనభోజన మహోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటకుమారిని సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం వెంకటకుమారి మాట్లాడుతూ పేద విద్యార్థులకు చేయూత ఇస్తూ వారి చదువు కోసం సహాయం అందించడం మంచి పరిణామమని, ఇలా అందరూ ఒకరికొకరు చేయూత ఇవ్వాలని ఆమె చెప్పారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంలో అందరూ కృషి చేయడం చాలా సంతోషకరమని, మా కుటుంబానికి అండగా నిలబడి గెలిపించినందుకు అందరికీ రుణపడి ఉంటారని తెలిపారు. రాజకీయాల్లో ఉంటూ ప్రజలందరికీ సేవ చేయడం గొప్ప అవకాశం ఇచ్చినందుకు సంతోషకరమని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కందిమల్ల జయమ్మ, తేళ్ల సుబ్బారావు, కాకతీయ సేవా సమితి అధ్యక్షులు పోటు పూర్ణచంద్రరావు, ముత్తవరపు సురేష్, పెంటల బాలాజీ, దండా గోపి, కొడాలి వెంకట సుబ్బారావు, మారెళ్ల ఇందిర, గుర్రం నాగపూర్ణ చంద్రరావు, కాకతీయ సేవా సమితి కమిటీ తదితరులు పాల్గొన్నారు. 7 సంవత్సరాల అవుతుందన్నారు కాకతీయ సేవా సమితి పెట్టి. నేను ఇది 2వ సంవత్సరం ఇక్కడికి రావడము. నేను ఇల్లు కూడా వచ్చాను, ఈ సంవత్సరం కూడా వచ్చాను. ఈ ప్రోగ్రాం ఇలా కండక్ట్ చేసి మన కమ్మవాడలో ఉన్న పేద విద్యార్థులందరూ కూడా ఎంతో కొంత స్కాలర్షిప్ డొనేట్ చేయడం, ఈ సందర్భంగా ప్రతి కార్తీక మాసం చేయడం మంచి ఒక శుభపరిణామం. కమ్మవాళ్ళు అంటే కమ్మల వాళ్ళని అర్థం. ఎక్కడున్నా మనకు పైచేయిగా ఉండాలి, అందరికీ సహాయం చేయాలని గుణవంతులు మన దాంట్లోనూ. అలాగే
వాళ్ళకి ఇట్లా మనకి సబ్సిడీ కానీ లేదంటే వాళ్ళకి ఏదన్నా స్కూల్ ఫీజులు కానీ కాలేజీ ఫీజులు కానీ హాస్టల్ ఫీజులు కానీ చాలా అరేంజ్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామం. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కార్తీక మాసంలో ఒక విశిష్టమైన మాసం జైలు గారు ఆల్రెడీ డాక్టర్ గారు చెప్పారు. ఈ కార్తీక మాసం శివకేశ్వరు ఇద్దరు కలిసి ఈ మాసంలో ఇద్దరు మనకి ఎన్నో మంచి ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నారు. నేను గతంలో మేము ఉన్నప్పుడు ఈటీవీ కార్తీక దీపోత్సవం ప్రోగ్రాం పెట్టాను. నాకు అలాంటి దేవుడి ప్రోగ్రాం చేయడం చాలా ఇష్టము. గత 5 సంవత్సరాలు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయాయో మనం అసలు చూడలేదు ఏ ఒక్క ప్రోగ్రాం కూడా. మళ్ళీ ఈ సంవత్సరము అనుకున్నాము, కానీ వచ్చే సంవత్సరము మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు తీసుకొచ్చాం. మళ్ళా కార్తీక దీపోత్సవం ప్రోగ్రాం చేశాం, రుద్రాభిషేకం చేశాం. అదంతా ఒక వెలుగులాగా ఉండేది. ఒక 5 సంవత్సరాలు మనం చేసిన తప్పిదం వల్ల మళ్ళా మనం అంతా వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళా ఈ 2 సంవత్సరాల్లోనే మనం కొంచెం అందరూ సంతోషంగా కళకళలాడుతూ ఉండాలని ఇదే నేను కోరుకున్నాను, ఇదే చూస్తున్నాను నేను. గుంటూరులోని గొట్టిపాటి కళ్యాణ మండపంలో చిలకలూరిపేట వాస్తవ్యులు పావులూరి వీరయ్య ఇటీవల మృతి చెందారు. ఆదివారం వారి దశదిన కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సతీమణి పత్తిపాటి వెంకటకుమారి పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలయ్యాయి. ఎడ్లపాడు మండలంలోని సొలస గ్రామానికి చెందిన షేక్ ఫకీర్ సాహెబ్ ఎడ్లపాడు వైన్ షాప్ లో గత కొద్ది కాలంగా పనిచేస్తున్నారు. రోజు మాదిరిగా విధులు ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్తుండగా లింగరావుపాలెం గ్రామం ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్డుపై పడిపోయాడు. దీంతో అతని తలకు కాలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఆ మార్గాన వస్తున్న సొలస గ్రామవాసి గమనించి క్షతగాత్రుని ఎడ్లపాటులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించారు. ఎడ్లపాటు పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అంతరాష్ట్ర నిందితుడిని చిలకలూరిపేట అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీ ఉద్యోగిని చెప్పి ఫోన్ చేసి పలువురు వ్యాపారస్తులను బెదిరించి తిరుమల రెడ్డిని చిలకలూరిపేట పోలీసులు అరెస్ట్ చేసి హైకోర్టులో హాజరుపరిచారు. సిఐ రమేష్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గూగుల్ ద్వారా వ్యాపారస్తుల వివరాలు, సెల్ ఫోన్ నంబర్లు సేకరించి వారికి ఫోన్ చేసి ఐటీ ఆఫీసర్లను బెదిరించి వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్న క్రమంలో పోలీసులు చాకచక్యంగా తిరుమల రెడ్డిని అదుపులో తీసుకుని విచారించగా అతను చేసిన నేరాలు బయటకొచ్చాయి. ముద్దాయిపై రాష్ట్రంలో గతంలో 8 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యి ఉన్నాయని అర్బన్ సిఐ రమేష్ తెలిపారు. ఆన్లైన్లో వివిధ వ్యాపారస్తులు వివిధ వివరాలు సేకరించి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని పరిచయం చేసుకుని బెదిరింపులకు పాల్పడేవాడని సీఐ రమేష్ తెలిపారు. గుంటూరు పట్టణానికి చెందిన చెదలవాడ తిరుమల రెడ్డి గతంలో 8 ప్రాంతాల్లో నేరాలు చేశాడని, 8 పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదై జైలుకెళ్లి వచ్చిన దాఖలాలు ఉన్నాయని సీఐ పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన తిరుమల రెడ్డిని చిలకలూరుపేట కోర్టులో హాజరుపరుస్తామని ఆయన తెలిపారు. ఉదయం 11 గంటల సమయంలో చదలవాడ తిరుమల రెడ్డి సన్ ఆఫ్ శ్రీనివాసరెడ్డి, వయసు 29 సంవత్సరములు ఉంటుంది, గుంటూరు ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్నాడు. ఈయన్ని మన ఏఎంజీ చెక్ పోస్ట్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో విషయం ఏంటంటే, ఈ చదలవాడ తిరుమల రెడ్డి సన్ ఆఫ్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఒక హ్యాబిట్యువల్ అఫెండర్. ఇతను ఒక అలవాటు పడిన నేరస్తుడు. ఇతని యొక్క నేరం ఎంఓ ఏంటంటే, ఈయన గూగుల్ ద్వారా బాగా పేరు మోసిన వ్యాపారాల యొక్క సమాచారాన్ని తీసుకొని ఆ వ్యాపారాన్ని గూగుల్లో టైప్ చేసి వ్యాపారస్తుల వివరాలని గూగుల్ ద్వారా కనుక్కున్న తర్వాత అందులో వ్యాపారస్తుల నెంబర్లన్నింటికీ కూడా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి, నేను ఇన్కమ్ ట్యాక్స్ అధికారిని, మీ యొక్క ఆఫీస్ మీద రేపు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి వస్తున్నాము, మీరు ఫైల్స్ అన్నీ కూడా సరిగ్గా పెట్టుకోండి, ఫైల్స్ కానీ సరిగ్గా లేనట్లయితే మాత్రం మీ యొక్క వ్యాపార సంస్థలన్నింటినీ మూసివేసి మీ రికార్డ్స్ అన్నింటినీ సీజ్ చేయడం జరుగుతుంది, మీకు తగు జరిమానా కూడా భారీగా విధించడం జరుగుతుంది, అట్లా కానీ అట్లా మీరు మాకు కొంత మొత్తం పే చేయాల్సి వస్తుందని చెప్పేసి బ్లాక్మెయిలింగ్ ధోరణిలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారిలాగా ఇంపర్సనేట్ చేసి మాట్లాడతాడు. అదే క్రమంలో ఇలా మాట్లాడి గతంలో ఇతను సుమారు 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో 8 నేరాల్లో పాల్గొన్నాడు. ఇదే టైప్ ఆఫ్ నేరాలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారిని పరిచయం చేసుకుంటూ గోల్డ్ షాప్ వాళ్ళకి ఫోన్ చేశాడు. అలాగే డిఫరెంట్ బిజినెస్ పీపుల్ అందరికీ కూడా ఇట్లా ఫోన్ చేశాడు. దీంట్లో తుని టౌన్ పిఎస్లో 2017లో ఒక కేసు ఉంది, ఖమ్మం 3 టౌన్ పిఎస్లో 2018లో ఉంది, ఖమ్మం 3 టౌన్లోనే 2018లో ఇంకొక కేసు ఉంది. అదేవిధంగా విశాఖపట్నం 1 టౌన్ పిఎస్, సూర్యారావుపేట ఎన్టీఆర్ కమిషనరేట్, రాజాం పిఎస్ విజయనగరం జిల్లా, ఓల్డ్ గుంటూరు పిఎస్ గుంటూరులో, ప్రజెంట్ క్రైమ్ మన దగ్గర చిలకలూరుపేట టౌన్లో క్రైమ్,
అదేవిధంగా చిలకలూరుపేట రూరల్ పరిధిలో కూడా పసుమర్తిలో కూడా ఇలాగే ఒక వ్యాపారస్తుడిని బెదిరించడం జరిగింది. 5వ తారీఖున మన చిలకలూరుపేట టౌన్కి చెందిన మండలనేని చరణ్ అనే ఒక బిజినెస్ పర్సన్కి కూడా ఇలాగే ఇతను ఫోన్ చేసి ఒక కొత్త సిమ్ నెంబర్ తీసుకుంటాడు. ఆ సిమ్ నెంబర్ నుంచి ఫోన్ చేసి, నేను ఇన్కమ్ ట్యాక్స్ అధికారిని, మీ యొక్క వ్యాపార సంస్థలపై ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి వస్తున్నాము, మీ యొక్క ఫైల్స్ అన్నీ సరిగా పెట్టుకోండి, ఫైల్స్ సరిగా లేనట్లయితే మీ వ్యాపార సంస్థను మూసివేసి మీకు భారీ జరిమానా విధించడం జరుగుతుంది అని బెదిరించడం జరిగింది. దానిపైన మాకు కంప్లైంట్ చేయగా దాన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేసి ముద్దాయిని ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో అరెస్ట్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము తెలియజేస్తుంది ఏంటంటే, ప్రజలందరూ కూడా ఇటువంటి నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈరోజు ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ నేరాలు జరుగుతున్న రోజులు. ఎవరైనా సరే మేము పలానా ఇన్కమ్ ట్యాక్స్ అధికారమని లేకపోతే పోలీస్ అధికారులమని చెప్పి బెదిరించి డబ్బులు అడుగుతున్న సందర్భాలు చాలా జరుగుతున్నాయి. ఎవరు కూడా దయచేసి ఇటువంటి వదంతులను నమ్మద్దు. మీకు ఏదైనా ఇటువంటి కాల్స్ వస్తే వెంటనే కన్సర్న్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వండి. పూర్తి వివరాలన్నీ కూడా పోలీస్ వారు ఎంక్వైరీ చేసి మీకు తెలియజేస్తారు. ప్రజలు ఎవరూ కూడా మోసపోవద్దని సందర్భంగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ అనండి. సార్, అమౌంట్ ఎంత అడగటం చేశారా? అమౌంట్ రూపంగా ఏం అడగలేదు, మాకు భారీ మొత్తం చెల్లించాల్సి వస్తుందని చెప్పి అడిగాడు. సార్, అయితే మీకు లాస్ట్ టైం కేసులు చాలా స్టేషన్లు ఉన్నాయి కదా, మీద రిజిస్టర్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చాడా, లేకపోతే మనమే ఫస్ట్ టైం పడుకుంటాం? జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చాడు. కొన్ని చోట్ల బెయిల్ తీసుకున్నాడు, స్టేషన్ బెయిల్ తీసుకున్నాడు. ప్రజెంట్ అయితే రిమాండ్ చేస్తాం, రిమాండ్కి పంపిస్తాం, ఇందులో రిమాండ్ ఇస్తాం. ఓకే సార్, థ్యాంక్ గతంలో ఇదే సేమ్ డబ్బులు వసూలు చేశాడు గతంలో. కొన్ని చోట్ల ఒక చోట 50,000, ఒక చోట 70,000 ఇట్లా కొట్టారు, 15,000 ఇట్లా చిన్న చిన్న అమౌంట్స్, లక్షలోపు అమౌంట్స్ ఆల్రెడీ కొట్టున్నారు. ఐటీ ఉద్యోగులని చెప్పి మాధవి టొబాకో యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని చిలకలూరుపేట రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని చాకచక్యంగా అదుపులో తీసుకుని చిలకలూరుపేట రూరల్ ఎస్ఐ అనిల్ విచారిస్తున్నారు. పసుమర్లో పొగాకు గూడె ఉంది. ఆ విషయాన్ని గుర్తించిన ముద్దాయి యజమానికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. దీంతో యజమాని భయపడి ముద్దాయికి 15,000 రూపాయలు ఫోన్ పే చేశాడు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ అనిల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో నిందితుని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. చిలకలూరుపేట రూరల్ పోలీస్ కార్యాలయంలో రక్షక భటులు యోగాసనాలు వేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఫిట్ ఫర్ ఇండియా కార్యక్రమం కింద చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యోగా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సుబ్బానాయుడు, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి అనిల్ కుమార్, ఎడ్లపాటు పోలీస్ స్టేషన్ ఎస్ఐ శివరామకృష్ణ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. అధికారులు యోగా చేసుకుంటూ శారీరక దృఢంతో పాటు మానసిక ప్రశాంతతను కలిగించుకునేలా ప్రోత్సహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా యోగాభ్యాసం చేశారు. చిలకలూరుపేట పట్టణంలోని పసుమరు సమీపంలో వెంచేసి ఉన్న శ్రీ పెద్ద అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప మాలాదారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ శ్రీహరి దంపతులు పాల్గొని అయ్యప్ప మాలాదారులకు సద్ది కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ దంపతుల సహకారంతో అయ్యప్ప మాలాదారులకు సంధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం అయ్యప్ప మాలాదారులకు కమిషనర్ దంపతులు స్వయంగా సద్దిని వడ్డించారు. ఈ కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బెల్లంపల్లి రవిశంకర్ తో పాటు నాగబేరి జగన్మోహన్ రావు, పలువురు అయ్యప్ప స్వాములు, గురుస్వాములు, పలువురు ప్రముఖులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని కోరుతూ సోమవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ పిలుపునిచ్చారు. గతంలో గిరిజనులకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, కానీ ప్రస్తుతం గిరిజన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, వాటిని తిరిగి పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు పిలుపునిచ్చామని తెలిపారు. గిరిజన తెగలకు చెందిన ప్రతి ఒక్కరూ హాజరై ప్రసంగించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు ఏడాదిన్నర దాటుతున్నప్పటికీ గిరిజనుల యొక్క సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని చెప్పేసి చాలా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందువల్లంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గిరిజన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం, గిరిజనులు ఆర్థికంగా బలోపేతం చేస్తాం, సామాజికంగా వారి విధులకు కృషి చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ గిరిజనుల యొక్క సమస్యల్ని, గిరిజనుల యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అన్ని విస్మరించడమే కాకుండా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయాలని చెప్పేసి గిరిజన సమైక్య నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ నెల 10వ తేదీన విజయవాడలో ఉన్నటువంటి రాష్ట్ర ఎస్టీ కమిషన్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడానికి గిరిజన సమైక్య తరపు నుంచి సిద్ధమవుతూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 500 మంది జనాభా కలిగినటువంటి పంచాయతీని చేయాలని చెప్పేసి, అలాగే ఎక్కడైతే ఎక్కువగా ఎస్టీ ప్రజలు ఉన్నారో, ఎక్కువగా యువత ఉన్నారో అక్కడ ప్రత్యేకమైనటువంటి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా యువతకు కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి, ఏ జిల్లాలో అయితే ఐటీడీఏలు ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సుమారుగా 5 కోట్ల రూపాయలు నిధులు ఐటీడీఏలకు కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ ద్వారా రుణాలు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి సిద్ధమవుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే మేము చెప్పినటువంటి ఈ డిమాండ్లని ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయి కరాటే పోటీలలో మైడ్రన్ స్టెల్లార్ విద్యార్థుల ప్రతిభ కనబర్చారు. గోవాలోని పెద్దం ఇండోర్ స్టేడియం, కరసవాడ, మాకుసాలో జరిగిన ఇంటర్నేషనల్ స్థాయి షోటోకాన్ పోటీలలో 32 దేశాలు పాల్గొన్నాయి. ఈ పోటీలలో మ్యాడ్రన్ పాఠశాల 10వ తరగతి చదువుతున్న డి జస్వంత్ వివిధ విభాగాల్లో 2 బంగారం మరియు 1 వెండి పథకాలను సాధించారు. అలాగే నవంబర్ 2న విజయవాడ నియోజకవర్గంలోని రవీంద్ర కన్వెన్షన్ లో ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ నేతృత్వంలో జరిగిన పోటీలలో 8వ తరగతి చెందిన గుంజి కార్తిక్, వై జాహ్నవి, 7వ తరగతి చెందిన గుంజి మోహనకృష్ణ, 3వ తరగతికి చెందిన విద్యార్థిని వై హరిణి బంగారు మరియు వెండి పథకాలు సాధించారు. వీరందరినీ డైరెక్టర్ మహేష్ ఆధ్వర్యంలో పాఠశాలలో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల అధినేత చేబ్రోలు మహేష్ మాట్లాడుతూ, చదువుతో పాటు వివిధ రంగాల్లో ఆసక్తి కలిగిన విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి సహకరిస్తే విజయవైపు అడుగులు వేస్తారని వివరించి వారి విజయంలో ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ప్రసూన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో కోతముక్క జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. విశ్వసనీయ సమాచారంపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి అక్కడ జూదంలో పాల్గొంటున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2,050 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ టి శివరామకృష్ణ మాట్లాడుతూ, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎవరు పాల్గొనరాదని హెచ్చరించారు. ఇలాంటి చర్యల వల్ల సమాజంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని, పౌరులు ఇలాంటి సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట విధించవచ్చని వారు తెలిపారు. పట్టణంలో పాత నేషనల్ హైవేతో సహా వివిధ రోడ్లలో గుంతలు ఏర్పడ్డాయని, తద్వారా వాహన చోదకులకు ప్రమాదాలకు గురవుతున్నారని, తక్షణమే వాటినన్నిటిని మరమ్మతు చేయాలని సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ కోరారు. ఈరోజు తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, 4 అడుగుల గుంతకు మరమ్మతులు చేయని కారణంగా తెలంగాణ రాష్ట్రం చేవెలలో కంకర టిప్పర్ ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ జరిగి 19 మంది నిండు ప్రాణాలు కోల్పోయిన సంగతి మరవరాదన్నారు. కాబట్టి పట్టణంలో పలు ప్రాంతాల్లో ఏర్పడిన గుంతలను త్వరితగతిన మరమ్మతులుగా నిర్వహించి ప్రమాదాలు జరగకుండా చూడాలని అన్నారు. 2 ప్రాణాలను బలిగొన్న వాడరేవు నగరికల్ హైవే పసమర్రు ఇంజనంపాడు ప్రాంతం కూడలి వద్ద డిజైన్ లోపాన్ని వెంటనే సరిచేయాలని, అండర్ పాసేజ్ నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు దహనం దుర్ఘటనలో 19 మంది అసూలు బాసిన సంఘటన హెచ్చరిస్తుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు వివిధ శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి డ్రంక్ అండ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ కట్టడి చేయాలని అన్నారు. కొందరు ఆకతాయిలు నేషనల్ హైవేపై అర్ధరాత్రి వేళలో రైడింగ్ పోటీలు నిర్వహిస్తున్న సంఘటనలు జరుగుతున్నాయంటే వారి బరితెగింపు ఏ స్థాయిలో ఉందో ఆలోచించాలన్నారు. వాహనాల నెంబర్ ప్లేట్ల స్థానంలో నెంబర్ లేకుండా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై ఏ రకంగా బాధితులు కంప్లైంట్ ఇవ్వగలుగుతారు, బాధితులకు ఎలా న్యాయం చేస్తారనే విషయాన్ని అధికారులే సమాధానం చెప్పాలని అన్నారు.
రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేయండి. ఎక్కడ లోపాలు ఉన్నాయో సరిదిద్దే ప్రయత్నం చేయండి. పసుమరు ఏదైతే వాడేవ రోడ్డు ఉందో అది ఖచ్చితంగా డిజైన్లో లోపం ఉంది. అక్కడ అండర్ పాసేజ్ ఇచ్చి ఉండాలి, ఎందుకు ఇవ్వలేదో తెలియదు. ఇప్పటికైనా ప్రయత్నం చేయండి. స్లోప్ను బాగా తగ్గించండి. స్లోప్ను తగ్గించి ఏం చేస్తే అక్కడ రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. 2 చనిపోయినారు, ఇంకా చనిపోకుండా చేసే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా చెంగళూరుపేటలో నేషనల్ హైవే మీద, ఏదైతే పాత నేషనల్ హైవే మీద దాదాపుగా 6-7 చోట్ల పెద్ద పెద్ద గొయ్యలు పడినాయి. ఆ గొయ్యలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని తప్పించే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదం జరుగుతుంది. ఏదైతే చేవేళ్ల దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదం కంకర్ లారీ టిప్పర్ పడింది అంటున్నారో దానికి కారణం 4 అడుగులటువంటి గొయ్యిని తప్పించే ప్రయత్నంలో జరిగింది. కాబట్టి గొయ్యలు ఏం చేస్తాయి అనేటువంటి సరైనది కాదు. ఇంతేకాకుండా మద్యాన్ని డ్రంక్ అండ్ డ్రైవింగ్ని కంట్రోల్ చేయగలిగే పరిస్థితి ఉన్నట్టయితే కర్నూలులో బస్సు దహనం జరిగేది కాదు. 3 గంటలప్పుడు జరిగినటువంటి మద్యం తాగొచ్చి జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గుర్తించి లేకపోవడం వల్ల జరిగినటువంటిది. ఇప్పటికైనా ఈ ప్రమాదాలకి నివారణకి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యంత్రాంగం ఊరికే మాటలు కాకుండా ఒక గొయ్యను పోడ్చడానికి ఎంత అవుతుంది, ఆ గొయ్యను పోడ్చిన కారణంగా మనకి మరి ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 అక్కా చెల్లెలు చనిపోవడం జరిగింది. ఒకే కుటుంబంలో 3 తరాల వారు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి కాంపెన్సేషన్ ఇస్తామంటే ఇది సరి అయింది కాదు. కాంపెన్సేషన్ ఇచ్చే పరిస్థితులు రాకుండా చిన్న చిన్న పరిష్కారాలని పట్టించుకోకపోతే ఈ రకమైన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా దీన్ని గుర్తించగలగాల. ప్రజలు, రాజకీయ నాయకులు, మేధావులు, అధికారులు నేల మీదకి వచ్చి చూసినట్లయితే వీటికి పరిష్కారాలు వస్తాయి. ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నం చేసి ముందు మనం చెంగళూరుపేట ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు ఏదైతే గుంటలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా యుద్ధ ప్రాతిపదిన పూడ్చేటువంటి ప్రయత్నం చేసి సైన్ బోర్డ్స్ పోయిన దగ్గర సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, మితిమీరినటువంటి హైట్లో వేశారు కొన్ని చోట్ల ఈ స్పీడ్ బ్రేకర్లు, అది కూడా ప్రమాదానికి కారణం. ప్రమాదాన్ని నివారించడం కోసం ఇచ్చినటువంటి స్పీడ్ బ్రేకర్ల వల్ల కూడా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి వీటన్నింటిని కూడా గుర్తించాలని, పరిష్కరించాలని కోరుతాం. చిలకలూరుపేట స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం కోటప్పకొండ దగ్గర గల ధనమ్మ మాతాజీ ఆశ్రమంలోని వృద్ధులకు మెడికల్ మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా ఆశ్రమానికి నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు సామూహికంగా పాల్గొని ఆశ్రమంలో మొక్కలు నాటారు. అనంతరం ఆశ్రమంలోని ఉసిరి తోటలో స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో వలవేటి వెంకట సత్యనారాయణ, వలేటి మాధబాబు, గుడివాడ రామారావు, పసుమూర్తి రామ్మూర్తి, కె ప్రసాద్, వి సుబ్రహ్మణ్యం మరియు ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.